హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో చూడండి, నా చేతిలో చూడండి ఎంత పసుపు ఉంది కదా. పసుపు ఫస్ట్ టైం హార్వెస్ట్ చేస్తున్నాను నేను. కొంచెం 4-5 కొమ్ములు పెడితేనే ఇంత పసుపు వచ్చింది. ఎక్కువ కొమ్ములు పెడితే చాలా పసుపు వస్తుంది అనమాట. నేను ఫస్ట్ టైము పసుపు పండించాను. ఎంత పసుపు వచ్చిందో తవ్వి చూపిస్తాను మీకు. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేసి కామెంట్ పెట్టండి వీడియో ఎలా ఉందో. చూడండి, మన బాస్కు ట్యాప్ ఇప్పాం కదా, వాటర్ తాగేస్తాడు. ఎప్పుడు ట్యాప్ ఇప్పినా ఇదే పని వీడికి. చూడండి, పసుపు అయితే వేసాము. వేసి ఒక 10 months అవుతుందేమో. అంతా ఎండిపోయిందనమాట. పువ్వులు వచ్చాయి. లాస్ట్ టైం వీడియోలో కూడా నేను కొన్ని హార్వెస్ట్ చేసినప్పుడు పువ్వులు చూపించాను మీకు. పసుపు పువ్వులు చాలా అందంగా ఉంటాయన్నమాట. ఫ్లవర్స్ వైట్ అండ్ లైట్ ఎల్లో కలర్లో వస్తాయి. ఆ చెట్టు అంతా ఎండిపోయిన తర్వాత అప్పుడు మనం పసుపు తీయాలి. దానికి ఎక్కువ నీరు పెట్టకూడదు. నేను ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వలేదు. మొక్కలు పాతేసి అలా వదిలేసాను. అప్పుడప్పుడు వాటర్ ఇచ్చేదాన్ని. పసుపుకి దుంప ఐటమ్కి ఏదైనా ఎక్కువ వాటర్ పెట్టకూడదట. ఇప్పుడు చూడండి, కొంచెం నానుతుందని ఫస్ట్ వాటర్ పెట్టేసి తవ్వుతున్నాం. ఎంత వస్తుందో చూద్దాం. ఫస్ట్ టైం కదా, మాకు అసలు చాలా ఆతృతగా ఉంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. ఫస్ట్ టైం పసుపు తీసుకుంటున్నాను కదా. అల్లం అయితే చాలాసార్లు వేసాను, కానీ పసుపు అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. అసలు 4-5 కొమ్ములు పెట్టాం, చాలా వచ్చిందనమాట. 4-5 కొమ్ములకే ఇంత ఎక్కువ వస్తుందా అనిపించింది మాకైతే. మేము తెలియక ఇలా తవ్వేసాం. చిన్న చిన్నవి కట్ అయిపోయాయి అన్నమాట. అది తవ్వకూడదు, జాగ్రత్తగా పక్క నుంచి కొంచెం దూరం నుంచి తవ్వాలి పసుపు. చూడండి, తవ్వుతున్నప్పుడు చక్కగా పసుపు వస్తుంది. చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత హ్యాపీగా ఉందో కొమ్ములు చూస్తుంటే. తవ్వుతున్నప్పుడు అసలు ఇంత చిన్న కొమ్ముకి ఇన్ని కొమ్ములు వచ్చాయని ఎంత హ్యాపీగా ఉందో చూడండి. చాలా వచ్చాయి కదా. ఇంకా పెద్ద సైజు అవ్వాలేమో మరి వీటికి. ఇంకా ఫెర్టిలైజర్స్ అయితే ఏమీ ఇవ్వలేదు నేను. అసలు ఆర్గానిక్ అనమాట ఇవి. జస్ట్ అలా కొమ్ములేసి వదిలేసాం. ఏమన్నా ఫెర్టిలైజర్స్ ఇస్తే ఇంకా పెద్దవి అవుతాయేమో మరి, తెలియదు నాకు పసుపు కోసం. కాకపోతే భలే వచ్చింది, అసలు చాలా బాగుందన్నమాట. లోపల కొమ్మిరిస్తే చాలా పసుపు కలర్లో ఉంది. చాలా బాగుంది పసుపు అయితే. ఈ కొమ్ములేంటో మరి కొన్ని తెల్ల తెల్లగా ఉన్నాయి. మదర్ రూట్ అనుకుంటాను. అవి అన్నిటికీ అలాగే వచ్చాయి. ఫస్ట్ ఇది ఏంటని పడేసాను, కానీ తర్వాత తెలిసింది పసుపు కలర్లో. చూడండి, తవ్వేసాం మొత్తం అంతా. ఇలా తవ్వేసాం అనమాట. తెలియక కొంచెం దూరం నుంచి తవ్వుకోవాలి. మన పసుపు ఏంటంటే కొంచెం స్ప్రెడ్ అవుతుంది కదా, వేసిన దగ్గర కన్నా కొంచెం స్ప్రెడ్ అవుతుంటుంది. కొంచెం దూరాన్ని నుంచి తవ్వితే అప్పుడు మనకి బాగా విరిగిపోకుండా వస్తాయి అన్నమాట. మాకు తెలియక దగ్గరలోనే తవ్వేసాం. అది మొక్కలు అయిపోయి ఇరిగిపోయాయి. ఇది ఒక చెట్టు అన్నమాట. పక్కనే 4-5 చెట్లు వేసాము. ఆ 4-5 చెట్లకి ఇంత పసుపు వచ్చింది చూడండి. మన గార్డెన్లో చక్కగా ఇలా పండుతుంటే పంట అది ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. కొంచెం వచ్చినా సరిపోతుంది మనం పండించుకున్న ఏదైనా. ఇలా పసుపు కొంచెం వచ్చింది. నెక్స్ట్ టైం ఇప్పుడు తెలిసింది కదా, ఎక్కువ వేస్తానన్నమాట. లాస్ట్ టైం ఏంటంటే కొన్ని పసుపు కొమ్మలే పెట్టాము. ఇప్పుడు కొంచెం ఎక్కువ వేద్దాం అనుకుంటున్నాం. బాగా వచ్చింది కదా. కొంచెం గొల్లు ఉండాలి ప్లేసు. బాగా తవ్వేసుకుని అప్పుడు వేసుకుంటే మనకి ఎక్కువ కొమ్మలు వస్తాయి. స్ప్రెడ్ అవుతుంది కదా కింద. గొల్లు ఉండడం వల్ల కొంచెం స్ప్రెడ్ అవుతుంది, లేకపోతే తక్కువ వస్తూ ఉంటాయి. చూడండి, పక్క చెట్టు అయితే కొంచెం తక్కువ వచ్చింది. ఆ కొమ్ములు ఏంటంటే చాలా స్ప్రెడ్ అయిపోయి తెలియకుండా అవన్నీ తవ్వుతుంటే బయటకు వస్తున్నాయి. చాలా ఎక్కువే వచ్చాయి అన్నమాట. ఎర్రమట్టి కదా, చక్కగా వచ్చింది. పైనేమో మేము ఒక లేయర్ మొత్తం మట్టి వేయించారు. దానివల్ల ఏంటంటే కొంచెం గొల్లు ఉండడం వల్ల బాగానే వచ్చాయి ఇవైతే పసుపు. ఇక్కడ అల్లం కూడా పండుతుందన్నమాట. నెక్స్ట్ టైం ఇంకా ఒక ప్రక్కంతా అల్లం వేద్దాం అనుకుంటున్నాం. ఈ పక్క గార్డెన్లో ఈ పసుపు కొమ్ములు ఏంటంటే కళావతిని ఇచ్చారనమాట నాకు, పసుపు చెట్లు. అవి పట్టుకొచ్చి ఇక్కడ పాతాము. ఇది నల్లమట్టి ఉంటుంది, మేము అవతల సైడ్ అయితే ఎర్రమట్టి వేయించాము.
ఈ నల్లమట్లో సరిగ్గా రాలేదు, దుంపలు ఊరలేదన్నమాట. ఎర్రమట్లు అయితే చాలా ఎక్కువ వచ్చాయి, కానీ దీంట్లో కొంచెం ఊరలేదు, అంటే గట్టిగా గట్టిగా అయిపోయింది మట్టి. దానివల్ల దుంపలు సరిగ్గా రాలేదు, చిన్న చిన్న కొమ్మలు వచ్చాయి. అయినా పర్లేదులండి, హ్యాపీ కదా మనము. చక్కగా అలా వేసేసాం, వెంటనే చక్కగా కొమ్మలు వచ్చేయడం అంటే అసలు. ఈ పసుపు కొమ్మలు ఏంటంటే పాతేసి ఇంక అసలు వాటిని పట్టించుకోలేదు. అన్ని మొక్కలతో పాటు దానికి కొంచెం వాటర్ వేసేదాన్ని అంతే. అయినా సరే చక్కగా వచ్చాయి కదా. చూడండి, వేర్లు ఎక్కువ వచ్చాయి కానీ దుంపలు కొంచెం తక్కువ వచ్చాయి. ఇక్కడ నార్మల్ వేర్లు అయితే ఎక్కువ వచ్చాయి, దుంపలు తక్కువ వచ్చాయి అన్నమాట నల్లమట్లో. అదే చెప్పాను కదా, కొంచెం గట్టిగా ఉంది మట్టి, దానివల్ల తక్కువ వచ్చాయి. చూడండి, ఈ ప్లేస్ అంతా ఎక్కువే వేసామన్నమాట. ఇక్కడ ఒక 10 మొక్కలన్నా వేసాము. ఇదంతా అసలు ఎండిపోయి ఆకులన్నీ ఇదైపోయి అసలు కొంచెం పసుపుగా ఉన్నప్పుడే మనం తవ్వేసుకుంటే మనకి చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయన్నది తెలుస్తుంది. అంటే ఎండిపోతున్నప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఆ టైంలో తీసేసుకుంటే సరిపోతుంది. ఇది చూడండి, చక్కగా నల్లమట్టిలో బాగానే వచ్చాయి. మామూలుగా అయితే పసుపు నల్లమట్టిలో కూడా బాగా వస్తాయి. చూడండి, ఇక అన్నీ ఇరిగిపోయాయి అన్నమాట కొమ్ములన్నీ. చాలా టైం పట్టింది ఇవన్నీ తవ్వడానికి, చాలా కష్టపడి తవ్వారనమాట. చూడండి ఎన్ని కొమ్మలు వచ్చాయి, అలా వస్తున్నాయి, తవ్వుతుంటే అలా కనిపిస్తున్నాయి. ఇంకా కొన్ని కొన్ని కొమ్మలు ఉంటాయి అనేసి మేము కప్పెట్టేసాము, అవే వస్తాయి ఇలా అనేసి. నెక్స్ట్ కొన్ని తీసి పాతుదాం అనుకుంటున్నాం దీంట్లోయే. మళ్ళీ తవ్విన ప్లేస్ అంతా మనం ఈ పసుపు కొమ్మలు పెట్టేసుకుంటే దాంట్లో కొన్ని ఉండిపోతాయి కదా అక్కడక్కడ, అవి ప్లస్ ఇవి బాగా వస్తాయి నెక్స్ట్ ఇయర్కి. మనం 7 months కల్లా తవ్వేసుకుంటే సరిపోద్ది. ఇది సంవత్సరం కూడా ఉంచక్కర్లేదు, ఒక 6-7 monthsకి మనం తవ్వేసుకోవాలి. ఎందుకంటే ఆకులు కొంచెం పసుపు కలర్, చచ్చిపోయే ముందు పసుపు కలర్ వస్తాయి కదా, ఆ టైంలో తవ్వేసుకుంటే మనకి పసుపు ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయ్యింది కూడా తెలుస్తుంది. ఎండిపోయిన తర్వాత ఇంకా మట్టిలో కలిసిపోద్ది కదా, అంత తెలియదు అనమాట. ఇవన్నీ అవే పక్కన చాలా ఎక్కువే వేసాం, 10 కొమ్మల వరకు వేసాం ఇటు పక్క అయితే. ఇదంతా మొత్తం తవ్వాం కానీ అలా లైట్గా వచ్చింది. ఇక చూడండి, కొన్ని కొన్ని పాతేద్దాం, పక్కనే పాతేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మనకి ఎక్కువ వస్తాయి అన్నమాట. ఈసారి తెలిసింది కదా, శుభ్రంగా దాన్ని కొంచెం గుల్ల చేసేసి బాగా కొంచెం ఏదన్నా ఫెర్టిలైజర్స్ అది ఇస్తుంటే కొంచెం పెద్ద కొమ్మలు వస్తాయి. మనం ఫస్ట్ టైం కదా తెలియకుండా అలా వదిలేసాము. నెక్స్ట్ టైము వీటిని కేర్ తీసుకుందాం, మనకి ఇంట్లో సరిపడగా పండించేసుకోవాలి నెక్స్ట్ టైం అయితే. ఈసారి కూడా బాగానే వచ్చాయి, పర్వాలేదు. ఒక కేజీ వరకు పైనే ఉన్నాయి, కేజీ పైనే వచ్చాయి అన్నమాట. ఈ పచ్చి పసుపు స్కిన్కి చాలా మంచిదట. మనం పచ్చి పసుపు చక్కగా నూరేసుకుని దాంట్లో కొంచెం పాలు వేసుకుని మొహానికి రాసుకుంటే మంచి షైనింగ్ వస్తుంది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో పండించేవారు, అమ్మ కొంచెం కొంచెం పసుపు తీసి ఇది మాకు ఇలా నలుగు పెడతా ఉండేవారు అనమాట. పసుపు కొమ్ము, పచ్చి పసుపు కొమ్ము నూరేసి రాస్తూ ఉండేవారు. ఎలర్జీ వచ్చినా ఈ పచ్చి పసుపు కొమ్ము నూరేసుకుని అది ఒంటికి పట్టించుకుంటే ఎలర్జీ కూడా తగ్గుతుంది, చాలా మంచిదన్నమాట ఈ పచ్చి పసుపు కొమ్ము. మనం చారు పెట్టుకున్నప్పుడు కూడా కొంచెం దంచేసుకుని అది మనం చారులో కలిపేసుకుని అలా కూడా చేసుకోవచ్చు, చాలా మంచిది. యాంటీబయాటిక్ కదా, పచ్చి పసుపు చాలా అన్నిటికి ఉపయోగపడుతుంది. మా చెల్లి అయితే అమ్మనే ఫాలో అవుతుంది, ఎప్పుడు పచ్చి పసుపు కొమ్ము పాలు మొహానికి ఎక్కువ పట్టిస్తుంటుంది అనమాట. చాలా మంచిదక్క, అదే రాయండి అని చెప్తుంది, కానీ ఎవరమో మేము పాటించాం. ఎందుకంటే అమ్మ ఎక్కువ పండించేవారు, పండించిందంటూ ఏం లేదు, పచ్చి పసుపు కొమ్మలు చాలా పండించేవారు, అల్లం కానీ పసుపు కొమ్ము కానీ ఎప్పుడూ తవ్వడం ఇలాంటివి అయితే మేము ఎవరమో చేయలేదు. అప్పుడు మనకి ఎప్పుడూ ఉండేవి కాబట్టి ఇంట్లో పచ్చి పసుపు కొమ్మలు అలా చేసేవారు అనమాట. యాంటీబయాటిక్ అని అప్పుడు పెద్దవాళ్ళు చెప్పినవి మనం వినాం కదా, పచ్చి పసుపు కొమ్ము చాలా మంచిదని చెప్పేదమ్మ. మేము అప్పట్లో ఎవరో వినేవాళ్ళం కాదు.
తల్లిదండ్రులు ఎంత మంచి విషయాలు చెప్పినా పిల్లలు పట్టించుకోరు. అది మన వయసు వస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు ఏదైనా. ఇప్పుడు మనం పండించుకుంటున్నాం కదా, దీని వాల్యూ మనకు తెలుస్తుందన్నమాట. అంటే నాకు అమ్మ గుర్తొచ్చింది. అమ్మ కూడా చక్కగా తవ్వేసి ఇలా పసుపు తవ్విన రోజే నూరేసి శుభ్రంగా కర్రీల్లో కూడా వేస్తుండేవారు. చాలా మంచిదట ఈ పచ్చి పసుపు కొమ్ము. మా చిన్నబ్బాయి ఐఐటి బీహార్లో చదువుతున్నాడు. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వెంటనే చికెన్ పాక్స్ వచ్చింది. అప్పుడు ఇలాగ అమ్మకు ఫోన్ చేసి అడిగితే పచ్చి పసుపు కొమ్ము వేపాకు నూరేసి ముద్ద పట్టించేయమని చెప్పింది. అప్పుడు మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పచ్చి పసుపు కొమ్ములు వాళ్ళ గార్డెన్లో ఉంటే తవ్వుకొని వచ్చి ముద్ద చేసుకుని ఇక్కడి నుంచి బీహార్ పట్టుకుని వెళ్ళాం మేము. అలా 3 రోజులు అది పట్టించేసి స్నానం చేయించాం. ఒక గంట ఆరబెట్టేసిన తర్వాత స్నానం చేయించాలి. అలా చాలా బాగా తగ్గిందనమాట. ఏ స్కిన్ ఎలర్జీలు వచ్చినా ఈ పచ్చి పసుపు కొమ్ము చాలా బాగా పనిచేస్తుంది. మా గార్డెన్లో ఈరోజు ఇంత పసుపు రావడం వల్ల నాకు అమ్మ గుర్తొచ్చిందనమాట. పసుపు అలా పండిస్తూ ఉండేవారు. పసుపు కొమ్మలన్నీ కొన్ని పక్కన పెట్టేసి పాతుకోవడానికి కన్మవన్నీ క్లీన్ చేసేసుకున్నాం అనమాట. మట్టిలోని తీసాం కదా, వెంటనే కడిగేసుకుని కొంచెం డ్రై చేసేసుకోవాలి తడి ఉండకుండా. ఇలా 4-5 సార్లు కడిగేసుకుంటే వాటర్లో ఆ మట్టి అంతా పోతుంది. చాలా మట్టి ఉంటుంది, మట్టిలోంచి వస్తాయి కదా. అందులోకి మాకు కొమ్మలన్నీ కట్ అయిపోయాయి అనమాట. తెలియకుండా తవ్వేసామని చెప్పాను కదా, అవి కొన్ని ఇరిగిపోయాయి మొత్తం కొమ్మలన్నీ. ఇవన్నీ పాతేసుకుందాం. సపరేట్ చేస్తానన్నమాట పాతుకునేవన్నీ. అవి మనం మొక్కలు వేసుకున్న తర్వాత నీరు ఎక్కువ పెడుతుంటే కుళ్ళిపోతాయి. అందుకని ఎక్కువ మనం మొక్క చచ్చిపోయినప్పుడు ఇంకా దానికి వాటర్ పెట్టకూడదు, వదిలేసేయాలన్నమాట. అలాగా క్లీన్ చేసుకున్న పచ్చి పసుపు కొమ్మలన్నీ శుభ్రంగా డ్రై చేసేసుకుని అప్పుడు మనం జాగ్రత్తగా లోపల పెట్టుకోవాలి. తడి లేకుండా చూసుకుని పెట్టుకోవాలి, లేకపోతే పాడైపోతాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మా గార్డెన్లో ఫస్ట్ టైం పసుపు హార్వెస్ట్ చేసాం. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.